నిన్నటి క్లాస్లో మనం జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ కాంపోనెంట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటి, జిఎస్టీ బెనిఫిట్స్ ఏంటి, ఓకేనా. సో ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఓకే, స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం జిఎస్టీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది కూడా క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. స్క్రీన్ కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఓకే, స్క్రీన్ కనబడుతుందామా? సార్ కనపడలేదు సార్. కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుంది సార్. యా, ఓకే. బ్రీఫ్ మళ్ళీ ఒకసారి చూడండి. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఇది ఏ దాని మీద ట్యాక్స్ పడుతుంది అంటే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద జిఎస్టీ ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి అంటే 0%, 5%, 12%, 18, 28. సో ఈ నాలుగిట్లో మనము ఏదైనా మనం కొనే ఐటెం బట్టి వాళ్ళు స్లాబ్స్ అనేది డిఫైన్ చేసుకుంటారు. ఓకేనా. సో పెట్రోలియం, ఆల్కహాలిక్, ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్ వాటికి అయితే జిఎస్టీ అండర్ కిందకి రావు. వాటికి సపరేట్గా ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. ఓకేనా. సో ఇది తర్వాత దీంట్లో మనం కాంపోనెంట్స్ చూసుకుంటే జిఎస్టీ 18% అనుకోండి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ 9, హెచ్జిఎస్టీ 9 తీసుకుంటుంది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే సేల్ చేసిన హెచ్జిఎస్టీ ట్యాక్స్ 18 ఫుల్ తీసుకుంటుంది. అదే 12 అయితే సిజిఎస్టీ 6, హెచ్జిఎస్టీ 6, వేరే స్టేట్ అయితే 12. ఒకవేళ 5 అయిందనుకోండి 2.5, 2.5 అలా తీసుకుంటుంది. వీటిని కాంపోనెంట్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అరుణ మర్చెంట్స్ 50,000, ట్యాక్స్ వచ్చేసి 18% అనుకోండి. అప్పుడు ఏ విధంగా అది బైఫర్కేట్ చేసుకుంటారంటే చూడండి. పర్చేజ్ అకౌంట్ డిఆర్ 42,372, ఇన్పుట్ సిజిఎస్టీ 3,813, ఇన్పుట్ హెచ్జిఎస్టీ 3,813. ఇలా ఈ 3 డెబిట్ అవుతాయి. అరుణ మర్చెంట్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అనమాట. 50,000లోనే కలిపి వస్తుంది. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అయితే 50,000కి అబోవ్ 6,000 యాడ్ అవుతుంది, 56,000 అవుతుంది. అది ఎక్స్క్లూడింగ్. ఇన్క్లూడింగ్ అంటే ట్యాక్స్ కలిపి 50,000లోనే వచ్చేస్తుంది, అది ఇన్క్లూడింగ్. తర్వాత ఇది చూడండి. సో ఇది కూడా సేమ్. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ముందుదేమో విత్ ఇన్ ద స్టేటు, ఇదేమో అదర్ స్టేటు. ఓకే, అదర్ స్టేట్ నుంచి 50,000కి పర్చేజ్ చేస్తాము, 18% ట్యాక్స్. ఓకే, సో పర్చేజ్ మనకి 42,372 తీసుకుంటుంది. ఇన్పుట్ ఐజిఎస్టీ వచ్చేసి 7,627 తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరుణ మర్చెంట్స్ ప్లేస్లో ఎస్ఆర్కే రావచ్చు, రమేష్ రావచ్చు, కిషోర్ కావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకేనా, ఇది క్రెడిట్ అవుతుంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇంతకుముందు చెప్పింది మీకు ఇన్క్లూడింగ్ అయితే, ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. చూడండి, ఈ 50,000కి 18% అడిషనల్గా యాడ్ చేస్తే 59,000 అయింది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటాం. ఇంతకుముందు చెప్పింది ఇన్క్లూడింగ్ ట్యాక్స్. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రియర్ ట్రేడర్స్ అంటే 50,000కి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎక్స్క్లూడింగ్ అంటే. ఇన్క్లూడింగ్ అంటే 50,000 బిలోనే ఉంటుంది. అదర్ స్టేట్ అయితే ఈ విధంగా. ఇవి నార్మల్గా మాన్యువల్గా చేసే ఎంట్రీస్. ఇంకా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి మనకి. డిఫైన్ కండిషన్ టైప్ OBYZ, క్రియేట్ అకౌంట్ కీస్ OBCN, చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ, assign country to calculation procedure OBBG, define tax code sales and purchase FTXP, create GL accounts FS00, assign GL account keys and GL OB40, maintain tax codes for excess duties using condition technique SM30, vendor invoice posting FB60, vendor payment and payment run FDAS 53 F110.
ఓకే, వీటిని చేద్దాం ఇప్పుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, అవే స్టెప్స్ ఎక్సెల్లో తీసుకున్నాను. ఓకే, డన్. విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టీ కూడా ఏముంది మనకి, ఓబివైజెడ్. కండిషన్ టైప్స్ని క్రియేషన్ చేయాలి. కండిషన్ టైప్స్ అంటే ఏంటి, ట్యాక్సెస్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఓకే, పర్చేజ్కు చేయాలి, సేల్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు నేను పర్చేజ్ సంబంధించి చూపిస్తాను, సేల్స్కి సంబంధించి మీరు చేయండి ఓన్గా. ఏముంది టీ కోడ్, ఓబివైజెడ్. ఓబివైజెడ్ చూడండి, కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్సెస్, ప్రొసీజర్స్ అని వస్తాయి. మనం తీసుకోవాల్సింది కండిషన్ టైప్స్. చూస్. మనలాగే చాలామంది చేసి ఉంటారు, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చూడండి, కండిషన్ టైప్ ఇక్కడ నెంబర్ అని తీసుకోవచ్చు, ఇక్కడ సిజిఎస్టీ వస్తుంది. యాక్సెస్ సీక్వెన్స్ ఇది డిఫాల్ట్గా సిస్టంలో ఇస్తారు, ఎండబ్ల్యూఎస్టీ అనేది మనం కూడా అదే తీసుకుంటాం. కండిషన్ క్లాస్, డి అంటే ట్యాక్సెస్. క్యాలిక్యులేషన్ టైప్, ఏ అంటే పర్సంటేజ్. కండిషన్ కేటగిరీ, డి అంటే ట్యాక్స్. అంతే, రిమైనింగ్ అన్నీ అవసరం లేదు, నార్మల్గా ఇచ్చేస్తాం. ఇలా ఆ 3 కాంపోనెంట్స్ని మనం క్రియేషన్ చేసుకోవాలి ఓన్గా. ఓకే, యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఈ 3 కండిషన్ టైప్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ వచ్చేసి నేను నా కంపెనీకి వచ్చేసి డిఎల్టీ కదా, దానికి సంబంధించి డిజిఎస్టీ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి డిఈఎల్టీ ఇన్పుట్ సిజిఎస్టీ అని తీసుకున్నాం. ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ డ్రాగ్ చేస్తే ఎస్ఏపి వాడే ఈక్వల్గా ఒకటి ఇచ్చుంటాడు, దాన్నే తీసుకున్నాం. అందరూ కూడా అదే దాంతోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. క్లాసిఫికేషన్, ఎండబ్ల్యూఎస్టీ ట్యాక్స్ క్లాసిఫికేషన్, లేదంటే యాక్సెస్ సీక్వెన్స్లో వెళ్ళి ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. యా, సో వీటిని కంట్రోల్ డేటా వచ్చేసి క్లాస్ ఏం తీసుకోవాలి, దీన్ని డ్రాగ్ చేస్తే మనకి చాలా చూపిస్తుంది. మనకు కావాల్సింది ట్యాక్స్ సంబంధించింది కాబట్టి ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ అంటే డిస్కౌంట్ ఆర్ సర్చేజ్, బి అంటే ప్రైజెస్, సి అంటే ఎక్స్పెన్స్ రీఎంబర్స్మెంట్, ఈ అంటే ఎక్స్ట్రా పే, ఎఫ్ అంటే ఫీజర్. ఇలా చాలా ఉంటాయి, డి సెలెక్ట్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ టైప్ డ్రాగ్, ఏ అంటే పర్సంటేజ్, బి అంటే ఫిక్స్డ్ అమౌంట్, సి అంటే క్వాంటిటీ, డి అంటే గ్రాస్ వెయిట్. బట్ మనకు కావాల్సింది పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ తీసుకుంటాం. కండిషన్ కేటగిరీ కూడా, ఇది కూడా సేమ్ ట్యాక్స్ తీసుకోవాలి, బట్ అవసరం లేదు. డి ఉంది కదా, ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. సేవ్ చేసేయండి. ఓన్ రిక్వెస్ట్ ఒకటి క్రియేషన్ చేయండి. ఏంటిది, జిఎస్టీ కాన్ఫిగరేషన్. అన్నిటికీ దీనికే అసైన్ చేద్దాం. ఓకే, సిజిఎస్టీ ఒకటి చేసామండి. ఓకేనా, ఇప్పుడు మనకి చూపించాం కదా ఇక్కడ, వీటిని చేసుకోవాలి మనం. ఇప్పుడు చేసింది ఇన్పుట్ సిజిఎస్టీ చేసామనుకోండి, తర్వాత ఇప్పుడు ఇన్పుట్ హెచ్జిఎస్టీ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టీ కూడా చేయాలి. వీటిని ఇక్కడ చేయాల్సి వచ్చింది. వీటిని మనం టైప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది రావాలంటే నెక్స్ట్ ఎంట్రీ ఇవ్వండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇవి కండిషన్ టైపు గుర్తుపెట్టుకోవాలి, వీలైతే పక్కన రాసుకోవాలి. ఇప్పుడు ఈ జిఎస్టీ, అంటే మనకి డిఎల్టీ ఇన్పుట్ ఎస్జిఎస్టీ అని అర్థం. ఇన్పుట్ ఎస్జిఎస్టీ సేమ్. సేవ్.
డేటా వాస్ సేవ్డ్. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ. ఇప్పుడు ఎల్ ఆల్రెడీ ఎల్ తీసుకున్నట్టున్నాము. ఓకే, ఎల్ ప్లేస్లో ఏదైతే తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ వైజిఎస్టీ తీసుకుంటాను. వైజిఎస్టీ ఐజిఎస్టీ సేవ్. ఈ విధంగా కండిషన్ టైప్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఎక్సెల్లో తీసుకున్నట్టుగైతే మీరు గుర్తుండడానికి కోసం ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డిజిఎస్టీ, ఇక్కడ ఈజిఎస్టీ, ఇక్కడ వైజిఎస్టీ, ఇది సిజిఎస్టీ, ఇది హెచ్జిఎస్టీ, ఇది ఐజిఎస్టీ అని ఐడెంటిఫికేషన్ పెట్టుకోవాలి. తర్వాత క్రియేట్ అకౌంట్ కీస్ ఓబిసిఎన్. ఒకసారి బ్యాక్ వస్తాను. ఇవి చూడండి, 3 క్రియేట్ అయిపోయాయి. ఓకే, డన్. బ్యాక్. ఓబిసిఎన్ /n ఓబిసిఎన్ ఎంటర్. ఓకే, ఇక్కడ చూద్దాం. చాలామంది క్రియేషన్ చేసి ఉంటారు. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ యూనిక్ నెంబర్ ఇవ్వాలి. 3 డిజిట్స్తో యూనిక్ నెంబర్ ఇవ్వాలి. అది క్యారెక్టర్స్ అని ఇవ్వచ్చు, నెంబర్ అని ఇవ్వచ్చు. యూనిక్గా ఉండాలి. న్యూ ఎంట్రీస్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ ఇన్పుట్ గురించి మాత్రమే ఇస్తున్నాను. మీరు అవుట్పుట్ కూడా కావాలంటే మీరు ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. అవుట్పుట్ వచ్చేసి కస్టమర్కి వస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ వెండర్స్కి మాత్రమే చేస్తున్నాను. మీరు కస్టమర్స్ కూడా చేయాలంటే ఇప్పుడు నేను 3 క్రియేషన్ చేశాను కదా కండిషన్ టైప్స్, అక్కడికి వెళ్ళి అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ అని 3 క్రియేషన్ చేసుకోవాలి కొత్తగా. అది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చేస్తున్నాను. ఓకే, డిఈ1 ట్యాక్స్ టైప్. చూడండి, ఇప్పుడు నేను చేసేది ఇన్పుట్ సంబంధించి కాబట్టి 2 తీసుకోవాలి. అదే అవుట్పుట్ అయితే 1 తీసుకోవాలి. పోస్టింగ్ ఇండికేటర్. సో సపరేట్ లైన్ ఐటమ్ డిఈ1 సేవ్. కస్టమైజ్ రిక్వెస్ట్ సేమ్ కాబట్టి దాని మీద ఇచ్చేద్దాం, మళ్ళీ ఒక్కొక్కటి సపరేట్గా లేకుండా. డేటా వాస్ సేవ్డ్ డిఈ1. వీలైతే ఇక్కడ రాసుకోండి మీకు అర్థం అవడానికి. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ డిఈ2. యూనిక్గా ఉండాలి. సేమ్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ నెక్స్ట్ డిఈ3. ఐజిఎస్టీ. ఈ విధంగా అకౌంటింగ్ కీస్ అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. క్రియేషన్ కూడా చేసుకున్నాం. తర్వాత చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ సేమ్ వైబి ఓబి వైజెడ్లోనే వెళ్ళి చేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇవి ఏవైతే ఈ 2 చేశారో ఈ రెండింటిని మనం కండిషన్ టైప్స్ని, అకౌంట్ కీస్ని ప్రొసీజర్లో లింక్ ఇచ్చుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి. లేకపోతే ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ అవ్వవు. ఓబి వైజెడ్ చాలా ఇంపార్టెంట్. ఇది /n ఓబి వైజెడ్ సేమ్ ఫస్ట్ వచ్చిందా అక్కడికి వస్తాం. ప్రొసీజర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత న్యూ ఎంట్రీస్, కొత్తగా ట్యాక్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ప్రొసీజర్ అంటే ట్యాక్స్ అనమాట. ఇక్కడ చూడండి, ప్రొసీజర్ని మనం ట్యాక్స్తో లింక్ చేసుకుంటారు. ఒక ప్రొసీజర్ని క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నాది వచ్చేసి డిఈఎల్ ట్యాక్స్ అని ఓన్గా క్రియేషన్ చేశా. డిఈఎల్ ట్యాక్స్ అని ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్
నీ కంపెనీ కోడ్ ఇచ్చుకోండి, డిఈఎల్టీ, సేవ్. డిఈఎల్ ట్యాక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్లోకి వెళ్ళాలి. ఈ కంట్రోల్లో ఆ అకౌంట్ కీస్ని, కండిషన్ టైప్స్ని లింకప్ చేయాలి, డిఫైన్ చేయాలి. న్యూ ప్రొసీజర్ ఇక్కడ చూడండి 10 అని తీసుకోండి. ఇవి స్టెప్స్. ఓకే, మనకి లైక్ వెండర్ పోస్టింగ్ చేయాలంటే ఇక్కడ సెటప్ చేసుకోవాలి పూర్తిగా. ఇక్కడ చూడండి టైపు, కండిషన్ టైపు, ఇది ఫస్ట్ వచ్చేసి బేస్ అనమాట. ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి బేస్ అమౌంట్ అనేసి ఒకటి ఉంటుంది, ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చి ఉంటారు, దాన్నే తీసుకున్నాం మనం కూడా. ఇక్కడ చూడండి బిఏఎస్బి అని ఓన్గానే క్రియేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్నట్టే తీసుకోవచ్చు. బిఏఎస్ఐ అని, బిఏఎస్బి తీసుకుంటున్నా. దీని బేస్ అమౌంట్ అంటారు, బేస్ అమౌంట్. తర్వాత ఈ స్టెప్స్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం ఒక ఆర్డర్ రావడానికి. ఇక్కడ ఏం తీసుకున్నాం, 20కి వచ్చేసి డిజిఎస్టి, ఈజిఎస్టి, వైజిఎస్టి, ఈ 3 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ అయినా చేయొచ్చు, ఇక్కడ డ్రాగ్ అయినా చేయొచ్చు. అవి ఎక్కడో ఉంటాయి, ఎతకలాడడం కంటే డైరెక్ట్గా ఇచ్చేస్తే పోతుంది. గుర్తుంటే ఇవ్వచ్చు డైరెక్ట్గా. డిజిఎస్టి తప్పు ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, అదే తప్పు ఉందని. ఇక్కడ ఫ్రమ్ టు ఇవ్వాలి, టు ఇవ్వాలి. తర్వాత ఇవి ఉన్నాయి కదా అకౌంట్ కీస్, ఇక్కడ ఏమి ఇచ్చాం, డిఈ1 ఇచ్చాం. ఇక్కడ ఈజిఎస్టి, డిఈ2. డ్రాగ్ చేస్తే లోపల ఉంటాయి, వెతకడానికి టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఇవ్వచ్చు. తప్పు ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. ఇవన్నీ ఏంటి, ఇన్పుట్కి సంబంధించింది. ఒకవేళ అవుట్పుట్కి సంబంధించి ఉన్నాయనుకోండి, ఇలాగే 3 వస్తాయి, అవి కూడా కిందనే ఇవ్వాలి అవుట్పుట్కి సంబంధించి. ఓకే, సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటాయి. వచ్చాయా, ఇన్పుట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ 3 వచ్చేసాయి. సేవ్ చేయండి. ఈ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్, ఇది కరెక్ట్గా ఇవ్వాలి. ఇది తప్పు పోయిందా మొత్తం ఎత్తిపోతుంది. ఓకే, సో ఇది వచ్చేసి డిఈఎల్ ట్యాక్స్ అని ఇచ్చాను. తర్వాత అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, ఓబీబీజీలోకి వెళ్ళి అసైన్ చేయాలి. /n ఓబీబీజీ పొజిషన్ ఇండియా. ఇక్కడ చూడండి ఎవరో ఇంతకుముందు వాళ్ళది యాడ్ చేసుకుంటారు, మనది ఇవ్వాలి. ఇక్కడ మధ్యలో మారుస్తూ ఉంటారు. ఇక్కడ మార్చారనుకోండి, మనది కాకుండా ఏరేది ఉందనుకోండి, మీకు ఎంట్రీస్ పోస్ట్ కావు. ఓకే, ఎంట్రీస్ పోస్ట్ కావు, అప్పుడు మీకు ట్రబుల్ అవుతుంది. ఇక్కడ మారుస్తూ ఉంటారు ఓబీబీజీలో, ఎవరైనా మార్చారా లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. మీకు లాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళ ఇండియాకి సంబంధించి కాబట్టి వాళ్ళ ప్రొసీజర్ ఇచ్చుకుంటారు. కాబట్టి మీరు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. ట్యాక్స్ పడనప్పుడు ఎందుకు పడలేదంటే ఇక్కడ మార్చి ఉంటారు, ఇది ఇచ్చుకోవాలి ప్రొసీజర్. సేవ్. ఓకే, సో డన్. నెక్స్ట్ వన్, డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేజెస్, ఎఫ్టీఎక్స్వి. ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడుగుతానికి ఛాన్స్ ఉంటుంది. ఎఫ్టీఎక్స్వి ఇండియా. ఈ ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్గా ఉండాలి. ఓకే, యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ U1 ఇస్తా, U1 యూనిక్గా ఉంటుంది, ఎంటర్. ఇది ఉంటే కన్నా ఆల్రెడీ ఎగ్జిస్ట్ చూపిస్తుంది. ఓకే, లేదు కాబట్టి తీసేసుకుంది. ఇన్పుట్ డిఎల్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ ప్లస్ హెచ్జిఎస్టీ. ట్యాక్స్ టైపు ఇది క్లిక్ చేస్తే
ఇక్కడ ఉంటాయి. సో అవుట్పుట్కి అయితే ఏ తీసుకోవాలి, ఇన్పుట్కి అయితే వి తీసుకోవాలి. ఇవేం అవసరం లేదు. సేవ్ u1 అనేది రాసుకోండి. అది ఇస్తానే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఇక్కడ చూద్దాం. మనం ఎంత ఇచ్చుకున్నాం ఇక్కడ? మీరు 18 అయినా ఇచ్చుకోండి, 16 అయినా ఇచ్చుకోవాలి, లైక్ 18 అయినా కానీ, 12 అయినా కానీ, 28 అయినా కానీ, 5% ఏదైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? చూడండి, ఇక్కడ 18 ఇస్తున్నాను. 18 అంటే హాఫ్ తీసుకోవాలి, 9. సో CGST 9 తీసుకోవాలి, HGST 9 తీసుకోవాలి. ఒకవేళ IGST వచ్చింది అనుకోండి, టోటల్ 18 అని ఇక్కడ ఇవ్వాలి. ఎంటర్. ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అక్కడ లెవెల్స్ తీసుకున్నాం కదా, 10, 20, 30, 40 అవి వీడికి వస్తాయి. తర్వాత ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు తీసుకున్నాం చెప్పాం కదా, అవి వీడికి వస్తాయి. 10, 10, 10 అని. కండిషన్ టైపు మనం ఏవైతే తీసుకున్నామో అవి ఇక్కడ చూపిస్తాయి. తర్వాత అకౌంట్ కీస్ ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా? అది పర్సంటేజ్ రేట్, ఆ బాక్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సేవ్ చేయండి. ఒకటి క్రియేట్ అయిపోయింది. తర్వాత యూటీ అని ఇస్తున్నాను. ఒకటి విత్ ఇన్ ద కంట్రీకి ఇచ్చినాను, విత్ ఇన్ ద స్టేట్కి ఇచ్చాను, CGST, HGST. ఇప్పుడు అదర్ స్టేట్కి ఇస్తున్నాను, యూటీ. సేవ్. ఇప్పుడు అదర్ స్టేట్ కాబట్టి ఇక్కడ 18 అని ఇక్కడే ఇస్తున్నా. CGST ఇవ్వట్లేదు, IGST ఇచ్చేస్తున్నా డైరెక్ట్. ఎంటర్. సేవ్. ఓకే, వీటిని రాసుకోండి గుర్తుండడానికి కోసం. u1, u2 ఇవన్నీ అవసరం అవుతాయి. ఇప్పుడు GLస్ని క్రియేషన్ చేయాలి. FS00లోకి వెళ్ళి /n FS00. నాది పాత కంపెనీ కోడ్ ఉంది, అది తీసేసి ప్రజెంట్ ఇది పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం చేసుకోవాలంటే ఒక పర్చేజ్ లెడ్జర్ క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్ కింద ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST, ఇన్పుట్ IGST చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఒక పర్చేజ్ లెడ్జర్ క్రియేషన్ చేస్తున్నాను, GL క్రియేషన్ చేస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ చేస్తున్నాం. ట్యాక్స్ కేటగిరీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ అని సెలెక్ట్ చేయండి. వీలైతే అకౌంట్ కరెన్సీ, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా వేసి పెట్టండి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే 001, ఇక్కడ G001. సేవ్. ఓకే, డన్. తర్వాత కరెంట్ అసెట్స్లోకి వచ్చి ఇన్పుట్ CGST, అవుట్పుట్ CGST వాటిని క్రియేషన్ చేయాలి. కరెంట్ అసెట్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ ఇన్పుట్ CGST, కంట్రోల్ డేటా, ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ. నువ్వు చేసావు కదా కీస్, అకౌంట్ కీస్ చేసావు కదా, ఆడ చేసింటి ఇక్కడికి వస్తాయి. వచ్చాయా? అకౌంట్ కీస్ కాదు, లైక్ ఇది FTXPలో చేసావు కదా, U1, UT అవి ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ చూడండి, U1 అంటే ఏంటిది? CGST, HGST రెండు కలిసి ఉంటాయి. రీకాన్ అకౌంట్ తీసేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001, ఇక్కడ కూడా G001. సేవ్. ఇలా 3 చేసుకోవాలి.
సేమ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ కూడా HGST అంటే విత్ ఇన్ ద స్టేటే కాబట్టి U1 తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001 సేమ్ సేవ్. తర్వాత IGST ఇక్కడ మార్చాలి. ఇప్పుడు అదర్ స్టేట్ కదా, UT IGST తీసుకోవాలి. రిమైనింగ్ సేమ్ సేవ్. సో ఈ విధంగా ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST, ఇన్పుట్ IGST అండ్ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి FS00లో. ఓకే డన్. నెక్స్ట్ అసైన్ GL అకౌంట్స్ కీస్ టు GL OB40 /n OB40. సో మనకి ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చాలామంది చేసి ఉంటారు ఇక్కడ DELT కదా. ఒకవేళ కస్టమర్కి సంబంధించి కూడా క్రియేట్ చేసామనుకో టోటల్గా 6 వస్తాయి. మనం చేసేది వెండర్కి సంబంధించే కాబట్టి 3 వచ్చి ఉంటాయి. అదే కస్టమర్స్ కూడా ఉంటే అవి కూడా 3 వస్తాయి. మొత్తం 6 వస్తాయి. ఇక్కడ చూడండి, DELT ఇన్పుట్ CGST, DELT ఇన్పుట్ HGST, DELT ఇన్పుట్ IGST. వీటిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పోస్టింగ్ కీస్. Do you want to save the data first? Yes. ఇలా ఇచ్చిన తర్వాత పోస్టింగ్ కి మళ్ళీ ఇవ్వండి. 40 is the debit, 50 is the credit. అకౌంట్స్లోకి వెళ్ళండి. సేవ్. తర్వాత అకౌంట్ అసైన్మెంట్ CGST. ఇన్పుట్ CGST సేవ్. ఇలా మూడింటికి ఇవ్వాలి. HGST ఓపెన్ చేయండి. పోస్టింగ్కి 40, 50 అకౌంట్స్, అకౌంట్ అసైన్మెంట్, HGST సేవ్. బ్యాక్. ఇన్పుట్ IGST ఇన్పుట్ IGST. చాలా సింపుల్. 1-2 సార్లు చేస్తే వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. సేవ్. ఈ విధంగా మనం అసైన్ చేయాలి GLస్కి. ఓకే డన్. తర్వాత మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ యూజింగ్ కండిషన్ టెక్నిక్స్ SM30. SM30లోకి వెళ్దాం. /n SM30. ఇక్కడ ఒక యూనిక్ కోడ్ ఇస్తారు. ఆ యూనిక్ కోడ్ని ఇవ్వాలి. టేబుల్ ఆర్ రివ్యూ J_1ICOND ట్యాక్స్ అని ఇవ్వాలి. ఇచ్చి మెయింటైన్ ఇవ్వాలి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. DELT U1, DELT U2. ఇక్కడ ఇవి ఇస్తేనే మనకి FB60లో ఎంటర్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ కోడ్ అనేది అక్కడ చూపిస్తుంది, లేకపోతే చూపించదు. ఇవి కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి. టేబుల్స్ ఆర్ వ్యూస్ ట్యాక్స్ కోడ్స్ని. సేవ్. ఓకే డన్.
సో ఇప్పుడు మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లోకి వెళ్ళి ఎంట్రీస్ని పాస్ చేద్దాం. ఎక్స్క్లూడింగ్ ఆర్ ఇంక్లూడింగ్ రెండు చేద్దాం. SN FB60. ఓకే, నా ఓల్డ్ కంపెనీ కోడ్లో ఉన్నాను, మారుస్తున్నా. ఓకే, ఇక్కడ వచ్చేసి శ్రావ్య ట్రేడర్స్ ఇస్తున్నా, లేదు అంటే అర్జున్ ఇస్తాను. బ్యాక్ ఎండ్లో పేమెంట్ మెథడ్ ఇవన్నీ ఇచ్చింటాం కదా. ఓకే, టుడే డేట్ వెండర్. ఫస్ట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, తర్వాత ఇద్దాం. ఇక్కడ జిఎల్ అకౌంట్ వచ్చేసి పర్చేజ్ తీసుకోండి. పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. నేను పర్చేజ్ ఇచ్చాను కదా, పర్చేజ్ తీసుకుంటున్నా. డెబిట్ అవుతుంది. ఇక్కడ 50,000 ఇవ్వండి. ఇక్కడ ఎంత ఇచ్చాం? 50,000. ఓకేనా? సో అరుణ ఉండొచ్చు ఈ ప్లేస్లో, అర్జున్ ఉండొచ్చు, కిషోర్ ఉండొచ్చు, ప్రియా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, 50,000 ఇచ్చా. ఓకే, ఇక్కడ చూడండి, ట్యాక్స్ కోడ్ ఇక్కడ వస్తుంది, U1 ఇక్కడ వచ్చింటే చూడండి, వచ్చిందా? CGST GST. బిజినెస్ ఏరియా ఉంటే బిజినెస్ ఏరియా ఇచ్చుకోవాలి కంపల్సరీగా, మీరు ఇచ్చుకుంటే. అక్కడ నేను రిక్వైర్లో పెట్టలేదు కాబట్టి నాకు బిజినెస్ ఏరియా అడగట్లేదు. రిక్వైర్లో పెడితే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఇక్కడ అడుగుతుంది కంపల్సరీగా, ఎంట్రీ ఇవ్వండి. ఓకే, టెక్స్ట్ అవసరం లేదంట, తీసేస్తున్నా. ఎంటర్. యా, ఇలా గ్రీన్ టిక్ పడిందంటే ఎలాంటి ఎర్రర్ లేదని అర్థం. ఓకే, తర్వాత ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ ట్యాక్స్, దీన్ని సెలెక్ట్ చేసి నువ్వు చేసింటి ఇక్కడికి వస్తాయి, U1 దీన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిందేమో ఇక్కడ 50,000 ఇచ్చా, కానీ ఇక్కడ ఎంత వచ్చింది బ్యాలెన్స్? 59,000 వచ్చింది. ఎంత వచ్చింది? 59,000. ఇది ఏంటి? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అంటే ఇక్కడ ఇది ఇప్పుడు నేను చూపించింది మీకు ఇంక్లూడింగ్. ఎక్స్క్లూడింగ్ అంటే ఇక్కడ వస్తుంది, ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. 59 వచ్చిందా? బట్ నేను ఇచ్చింది ఎంత? 15 ఇచ్చాను, కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది? 59,000. అంటే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఇది. దీన్ని కాపీ చేసి Ctrl+C ఇక్కడ ఇవ్వండి, Ctrl+V పేస్ట్, సిమ్యులేట్ చేయండి. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అడుగుతుంది, మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసేయాలి. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా వచ్చేసింది, మనం నిన్న చేసాం కదా క్లాస్, కాబట్టి అది కూడా వచ్చేసింది. దాన్ని ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వచ్చి తీసేయండి, తీసేసి సిమ్యులేట్ చేయండి. చూసారా? సో 31 అర్జున్ ట్రేడర్స్ 59,000, 40 పర్చేజ్ 50,000, 40 ఇన్పుట్ CGST 4,500, ఇన్పుట్ HGST 4,500. ఓకే, దీని లోపల క్లిక్ చేసి ఏం లేదు, ఎర్రర్స్ ఏం లేదు, ఇది దీంట్లో ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా లేదు. ఓకే, డన్. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. పోస్ట్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు మనం చేసింది ఏంటి? ఎక్స్క్లూడింగ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేసామండి? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఇప్పుడు మనం చేసాము. ఓకే, ఇంకోటి పోస్ట్ చేస్తా. అన్నీ అట్ ఎ టైం క్లియర్ చేద్దాం. అమౌంట్ ఇవ్వలేదు నేను, ఇక్కడ వచ్చేసి నేను 30,000 ఇస్తున్నా. 30,000 ఇది కూడా విత్ ఇన్ ద కంట్రీనే, అంటే విత్ ఇన్ ద స్టేట్. ఎంటర్. ఓకేనా? ఇక నేను మిస్ చేసా. ఏం మిస్ చేసా? ఇక్కడ ట్యాక్స్ కోడ్ ఇవ్వలేదు, ట్యాక్స్ కోడ్ నేను ఇవ్వలేదు. ఒక ఎర్రర్ చూపిస్తాను, చూద్దాం. ఓకే, డన్.
ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 30 ఇచ్చాను, కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 35,400 వచ్చింది. అంటే ఇది కూడా ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. విత్ ఓన్లీ ట్యాక్స్లోకి వెళ్ళి ఇవి తీసేయండి, లేకుంటే ఇది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సింపులేట్, సేవ్. సేవ్ అయిపోయిందా? ఇప్పుడు చేసిన 2 ఎంట్రీస్ కూడా విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు అదర్ స్టేట్కి సేల్ చేస్తా, ఆ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తా. సేమ్ పర్సన్ తీసుకున్నా. ఇప్పుడు ఐజిఎస్టీ తీసుకుంటా. ఎంత ఇస్తున్నా ఇక్కడ? 40,000 ఇచ్చా. ట్యాక్స్ కోడ్ ఇక్కడ U2 తీసుకుంటా. U2 అంటే ఐజిఎస్టీ. ఎంటర్. ట్యాక్స్ చూడండి, 40,000 కాస్త ఎంత అయింది ఇక్కడ? 47,000 అయింది, ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. విత్ ఓన్లీ ట్యాక్స్ తీసేయండి. సిమ్యులేట్, సేవ్. ఓకే, 3 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఇప్పుడు 3 చేసింటి అన్నీ కూడా ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, నువ్వు ఇచ్చిన అమౌంట్కి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ సార్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన అమౌంట్లోనే కలిసి వస్తుంది. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్, ఈ టిక్ తీసేయండి. టిక్ తీసేసి సేవ్ చేయండి. ఇప్పుడు నువ్వు 50,000 ఇచ్చారనుకోండి, ఆ 50,000లోనే కలిసి వస్తుంది అమౌంట్ లోపల. యా, చూద్దాం. విత్ ఇన్ ద స్టేట్. ఎంటర్. చూసారా, 50 ఇచ్చాను, 50,000 వచ్చింది, ఎక్స్ట్రా ఏం రాలేదు. 50 ఇచ్చాను, 50 మాత్రమే వచ్చింది, కానీ ఈ విధంగా వస్తుంది చూడండి. సిమ్యులేట్. చూసారా, 50,000 ఏదైతే ఉందో దాంట్లోనే కలిపి వచ్చేసింది విత్ ట్యాక్స్తో. ఎక్స్క్లూడింగ్ కాదు, ఇది ఇన్క్లూడింగ్. ఆ 50,000 కలిపి వచ్చింది. సేవ్. ఇది విత్ ఇన్ ద స్టేట్. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ తీసుకుంటా. చాలా సింపుల్. ఏమంటే 1-2 సార్లు చేయాలి. ఇప్పుడు నేను ఎలా పాస్ చేస్తున్నానో అలాగే చేస్తారు మీరు కూడా. ఇప్పుడు వచ్చేసి 30 ఇస్తున్నా. ఇక్కడ U2 తీసుకుంటున్నా. ఎక్కడో ఇన్కరెక్ట్ అంటుంది, చూద్దాం. ఇక్కడ తీసుకోవాలా. చూసారా, ఐజిఎస్టీ 30లోనే కలిసి వచ్చింది. సేవ్. ఓకే, వీటన్నిటి చెక్ చేద్దాం. /n FB L1N. ఓకేనా, టోటల్ ఎంత ఉంది? 2,21,600.
అన్ని వెండర్ డాక్యుమెంట్సే. వీటన్నిటిని ఏపీబీ ద్వారా అట్ ఏ టైం క్లియర్ చేద్దాం. అసలు ఇంత లోపల దీనికి ముందు మనము పేమెంట్ మెథడ్ ఇచ్చామో లేదో చూద్దాం. పేమెంట్ మెథడ్ ఇవ్వరా. ఓకే, ఇక్కడ పేమెంట్ మెథడ్ లేదు. ముందు వెండర్ మాస్టర్లో ఉందో లేదో చెక్ చేద్దాం. న్యూ డాక్యుమెంట్ తీసుకున్నా అంటే ఎర్రర్ రాకముందే ఐడెంటిఫై చేస్తున్నా. XK02 మళ్ళీ ఎర్రర్ వచ్చినాక అక్కడ వెళ్ళకుండా ముందే చూస్తున్నాను. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. బట్ కానీ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఇవ్వాలి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వాలి. ఎర్రర్ రాకముందే ఐడెంటిఫై చేసి ఇస్తున్నాం ఇక్కడ తప్పు చేసాము అని. ఇంత ఫాస్ట్గా మీరు చేయాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా చేయగలుగుతారు. డెమోస్ ఇవ్వాలి, డైలీ డెమోస్ ఇవ్వమని చెప్పాను. ఏదో ఒక టైంలో మీరు స్కైప్లోకి వెళ్ళి సెమినార్స్ ఇచ్చుకోవాలి. లేకపోతే అంతే, మనం నేర్చుకునే కూడా. ఓకే, /n F110 ఇక్కడ పేమెంట్ రన్ F110లో వెళ్ళిన ఏపీబీ ద్వారా క్లియర్ చేస్తున్నా. చూద్దాం ఎర్రర్స్ ఏమైనా వస్తాయేమో. $2519 ప్రపోజల్ ఎడిట్ ప్రపోజల్. క్లియరా? అన్నీ క్లియర్ అయిపోయినాయా? చూడండి అన్ని పిక్ చేసుకుంది. 2 lakhs మొత్తం పిక్ చేసేసుకుంది. ఎలాంటి ఎర్రర్ రాలేదు. క్లియర్, టోటల్ క్లియర్ అయిపోయినాయి. చూద్దాం ఉన్నాయా? అన్నీ క్లియర్ అయిపోయాయి. క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి కావాలంటే చూద్దాం. చూడండి మొత్తం ఒకే మ్యాక్సిమం ఒక 6 బిల్స్ని ఒకే ఒక జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా ఏపీబీ ద్వారా క్లియర్ చేసేసాం. సో ఇది అండి మనకి జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ క్లియర్ కట్గా మీతో డిస్కస్ చేయడం జరిగింది. 1-2 సార్లు వీడియో చూడండి. 1-2 సార్లు వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎనీ డౌట్స్? ఝాన్సీ, వెంకటేష్, ఎనీ డౌట్స్? సార్ డౌట్ ఏం లేదు సార్. నీకు వెంకటేష్ అన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తున్నావా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? వెంకటేష్ మ్యూట్ తీసి మాట్లాడు. యా, ఓకే గైస్, దెన్ సో టుమారో న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, బాయ్, గుడ్ నైట్. ఓకే సార్.